హాయ్ అండి. ఒక చిన్న మాట నా తరపున మీ అందరి కోసం అయితే ప్రజెంట్ అయితే వింటున్నారు కదా, హెచ్ఎంపివి వైరస్. సో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట. సో కరోనా వైరస్ లాగా ఇది కూడా చైనా నుంచి వచ్చింది, కేసులు అయితే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి మనము డైలీ పేపర్స్లో న్యూస్లో అయితే చూస్తూ ఉన్నాం కదా. సో ఏదైనా సరే జనరల్గా చైనా నుంచి వచ్చిన వైరసే కాదండి, మన ప్లేస్లో మనం ఉంటున్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వస్తూ ఉన్నాయి కదా. సో పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, కామన్గా వెదర్ చేంజ్ అయినప్పుడు ఫీవర్స్ రావడం, కౌళ్ళు, కాఫ్ ఇవన్నీ కామన్ కదా. సో ఏదైనా సరే ఎవరి చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. సో ఏదైనా ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ కదా. సో ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకోవడం వల్ల ఏ రోగాన్నైనా సరే నయం చేయొచ్చండి. సో కాబట్టి ఆ వైరస్ వస్తుందంట అని భయపడే కంటే దాన్ని ఎలా మన దగ్గరికి చేరనీయకుండా ఉండాలి అనే దాని మీద ధ్యాస పెట్టండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కామన్ కోల్డ్, కాఫ్ ఇవైతే మనకి సిమ్టమ్స్, అండ్ ఎస్పెషల్లీ లంగ్స్ ఇన్ఫెక్షన్ సేమ్ కరోనా టైప్. అండ్ కరోనా టైపు ప్రికాషన్స్ అయితే తీసుకోండి. మాస్క్ని వేర్ చేయడం, ఎక్కువ జనాల్లోకి వెళ్ళకపోవడం, అండ్ శానిటైజేషన్ యూజ్ చేయడం, హైజెనిక్ కండిషన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ కేర్గా ఉండాలి. అండ్ చిల్డ్రన్స్, ముసలి వాళ్ళు ఎక్కువగా కూడా అబోవ్ 60 years అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ సీజన్స్లో అంటే ఫెస్టివల్ జనవరి, ఫిబ్రవరి టైంలో మనకు కూలింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి హైజెనిక్ కండిషన్స్ అయితే తప్పకుండా మెయింటైన్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.